అధికారంలో ఉన్న పార్టీలకే ఎందుకు ఎక్కువ పైసలు వస్తాయి, ఎందుకు ఎక్కువ ఎలక్ట్రల్ బాండ్స్ వస్తాయి? నాకు అమాయకమైన ప్రశ్న సార్, మీరే చెప్పాలి. ఒకటే చెప్తానండి. యా ఇప్పుడు మనకి తెలంగాణ రాష్ట్రంలో బాగా చర్చలో ఉన్నది మేడిగడ్డ యా ఇష్యూ. యా మేడిగడ్డల ఇష్యూ లోపల ఈ బాహుబలి మోటార్స్ అని ఉన్నాయి కదా, బాహుబలి మోటార్స్, పంపులు మోటార్లు వాటికి అనుబంధంగా పరికరాల నిమిత్తం వాళ్ళు 17,000 కోట్ల 653 కోట్లు పెట్టారు. యా అయితే బిహెచ్ఈఎల్ ప్రకారం ఏంటంటే ఈ పరికరాల కోసం అంచనాలు పొందుపరిచిన మొత్తం ఎంత అంటే 7,212 కోట్లు. ఓకే. వాస్తవ ధర ఎంత అంటే అది కేవలం 1,686 కోట్లు. ఓకే. అంటే ఇక్కడ ఒక్క దగ్గరనే వాళ్ళకు వచ్చిన మిగిలిన మొత్తం ఎంత అంటే 5,225.75 కోట్లు అండి. ఓకే. అంటే అండి ఒక్క చిన్న పంపుల దగ్గరనే వీళ్ళకి 5,600 నియర్లీ, అంటే రఫ్గా మనం రౌండ్ ఆఫ్ చేస్తే 5,600 కోట్లు మిగిలినాయి. ఎవరికి? కాంట్రాక్టర్కి మిగిలినాయి. ఇటు బిహెచ్ఈఎల్ అయిన ప్రభుత్వ సంస్థకు చెందలేదు, ప్రభుత్వానికి మిగలలే. ఎవరికి పోయినాయి? కాంట్రాక్టర్ పోయినాయి. ఆ కాంట్రాక్టర్లు ఎవరు నియమిస్తున్నారు? ప్రభుత్వం. ప్రభుత్వం ఇప్పుడు మన ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే థర్డ్ టీఎంసీ ఏదైతే ఉందో 28,000 కోట్లది, 28 కోట్లది కూడా నామినేషన్ మీద ఇచ్చాడు. దాని వివరాలు ఇంకా మనకు పూర్తిగా రాలేదు. కానీ ఇదే చూసినట్లయితే మీకు ఒక్క పంపులో ఒక 2 చోట్ల పంపులు మొత్తం 26 పంపులు ఎంత ఉన్నాయి మొత్తానికి. అయితే ఈ ఒక్క మేడిగడ్డ అన్నారం దగ్గరనే ఇంత 5,600 కోట్లు నియర్లీ. ఓకే. వచ్చినప్పుడు వాడు బాండ్లు ఒక 2,000 కోట్లు బాండ్లు ఏమంటే ఎందుకు వేయడండి? ఇప్పుడు ఈ 529 కోట్లలో మెగా ఇంజనీరింగ్ ఎన్ని ఉన్నాయి, మిగతా కంపెనీలు ఎన్ని ఉన్నాయి, అన్ని బయటకు వస్తాయంటారు. అయితే ఇప్పుడు యాక్చువల్గా మెగా ఇంజనీరింగ్ కూడా ఏడు కదా. ఇంతకుముందు మన శాస్త్రి గారు చెప్పినప్పుడు షెల్ కంపెనీలు ఉంటాయి, వాటికి సూట్ కేసు అడ్రస్, సూట్ కేసు ఏం చేస్తారండి పక్కన పడేస్తాడు వాడు. ఓకే. దానికి ఇప్పుడు ప్రభుత్వాలు వాళ్ళే ఉంటారు కాబట్టి ఆ సూట్ కేసు అడ్రస్ లేదండి అని చెప్తాడు. మొత్తం మీద మార్చి 13 వరకు వెయిట్ చేస్తే కానీ జాబితా బయటికి రాదు. ఆ జాబితా బయటికి రాదు. ఇప్పుడు నేను ఒకటి చెప్తాను. ఇప్పుడు మనకి కేసులు పెడుతుంటారు పోలీసు వాళ్ళు, వాడు ఇంటి ముందరనే తిరుగుతుంటాడు కానీ వాడిని అరెస్ట్ చేయడు. ఎందుకు చేయడు అంటే వాడికి అవసరం ఉన్నప్పుడు చేస్తాడు, లేకపోతే లేదు. ప్రభుత్వం కూడా రేపు వచ్చే షెల్ కంపెనీల మీద ఎంక్వైరీ అనేది మనం జరుగుతుందని అయితే నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు మీకు చెప్పినట్టు గత ప్రభుత్వంలో చేసిన అక్రమాలు చేసిన అన్ని ఐఏఎస్ ఆఫీసర్లు ఇంకా పదవులు కొనసాగుతున్నప్పుడు ప్రస్తుత ప్రభుత్వం ఏమీ చేయలేకపోయినప్పుడు ఇటువంటి కేసులు వచ్చినప్పుడు ఇటువంటి అన్ని పార్టీలు కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాయి. అంటే ఈ ప్రభుత్వం కీలకమైనటువంటి చర్యలు, క్రమశిక్షణ చర్యలు తీసుకోకపోవటం ద్వారా గత ప్రభుత్వ హయాంలో తప్పులు చేసిన వాళ్ళని రక్షిస్తుందని భావించాలా? అంటే ఇప్పటికైతే ఈ రోజుకైతే అదే ఉంది కదా. ఇప్పుడు నిజంగానే భావించకపోయినట్లయితే ప్రజలు భావిస్తున్నారు. అంతేకాకుండా నిజంగానే ఇప్పుడు 55 కోట్లు అరవింద్ కుమార్ ఇమ్మీడియట్ గా మీరు సస్పెండ్ చేయాలి కదా. కానీ ప్రాధాన్యం లేని పోస్టులకి బదిలీ చేయడం అది శిక్ష కాదు కదండి. ఓకే, అది శిక్ష. ఇప్పుడు ఒక తహసీల్దారు నిన్న 10 లక్షలు తీసుకోవడం, ఆయన ఇమ్మీడియట్ గా సస్పెండ్ ఎందుకు చేశారు? ఓకే, ప్రాధాన్యం కాదు కదండి. నువ్వు సస్పెండ్ చేయాలి, కేసు ప్రూవ్ అయితే డిస్మిస్ చేయాలి. ఓకే, అది ప్రాధాన్యత లేని పోస్టులో కాబట్టి. అంటే నేను ఇక్కడ చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే, ఉదాహరణకి ఈ దీంట్లో ఆరోపణలు ఎక్కువగా ఎదుర్కొంటున్నటువంటి ఒక ఉన్నతాధికారిని హోమ్ గార్డులకి బట్టలు కుట్టించే బాధ్యతలు అప్పగించారంటూ ఒక సెటరికల్ కామెంట్స్ బయట వినిపిస్తున్నాయి. అవును. అటువంటి అంటే అదే సందర్భంలో అరవింద్ కుమార్ మిగతా వాళ్ళకి కూడా అదేటటువంటి వర్తించేటువంటి పరిస్థితి ఉంది. అట్లా అప్రధానమైనటువంటి శాఖల్లో పెట్టి అంటే క్రమశిక్షణా చర్యలకి ఇనిషియేట్ చేస్తోంది అనేది జాప్యం జరుగుతుందనే మీ ఆరోపణ, అంటే ఏం చేయట్లేదనే మీ ఆరోపణని జాప్యం జరుగుతోందే తప్ప ఏమి చేయకుండా ఉండరు, అందరి అంతు తేలుస్తామని చెప్పి మొన్న బట్టి చెప్పినటువంటి మాట. బట్టి చెప్తాడండి, డిప్యూటీ సీఎం చెప్పిన మాట. దీన్ని ఎట్లా చూడాలి? నేను అనేది అదే, బట్టి చెప్పొచ్చు. కానీ నువ్వు ఇమ్మీడియట్గా నేను అనేది ఏంటంటే ఒక క్లర్క్ 500, 200 తీసుకున్నప్పుడు సస్పెండ్ చేసినప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ని 5,000 కోట్లు తిన్నవాడిని ఎందుకు సస్పెండ్ చేయట్లేదు అనేది నా ప్రశ్న. అంటే ఇప్పుడు ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతోటి దేశవ్యాప్తంగా ఎలక్ట్రల్ బాండ్స్ పై చర్చ జరుగుతోంది. కేసీఆర్ అనే టీంలో గుబులు మొదలైంది అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. దీన్ని ఎట్లా చూడాలి?
నిజంగానే అది మొత్తం మనం అనుకున్నాం ఏంటంటే గత ప్రభుత్వం మారగానే వీళ్ళ అవినీతి అంతా బయటకు వస్తుంది, వీళ్ళని రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం వీళ్ళని రికవరీ చేస్తాము అది ఇది అన్నారు. కానీ ఇంతవరకు అటువంటివి మనం జరుగుతున్నట్లయితే మనం చూడట్లేదు. ఇదొక నేను అనుకుంటే ఏంటంటే ఇదంతా హాస్యాస్పదంగా ఉంటుందండి మనం వినడానికి. అంతే తప్ప ఇవాళ వీళ్ళు ప్రభుత్వంలో ఉండొచ్చు, రేపు వాళ్ళు ప్రభుత్వంలో ఉండొచ్చు. ఒకడి మీద ఒకడైతే కేసులు పెట్టుకొని ఒక ఎక్సెప్ట్ మీరు దేశం మొత్తం మీద ఎంతో అవినీతి జరుగుతుంది తెలుసు. అదే సందర్భంలో మీ నుంచి ఒక చివరి మాట వినాలనుకుంటున్నా. కేసీఆర్ ప్రభుత్వంలో ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో కొంతమంది వ్యాపార సంస్థలు మీద ప్రత్యేకమైనటువంటి కాన్సన్ట్రేషన్ చేసి వాళ్ళ మీద ఒత్తిడి చేసి ఈ రకమైనటువంటి నిధుల మళ్లింపు, నిధుల కలెక్షన్ కోసం ఒక అధికారుల టీం పనిచేసింది, దాన్ని ఒక ఇద్దరు మంత్రులు స్వయంగా పర్యవేక్షించారు అంటూ విమర్శలు ఉన్నాయి. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? అది ముఖ్యమైన మంత్రి ఎవరైతే ఉన్నారో ముఖ్యమంత్రి తర్వాత మంత్రి ఆధీనంలో ఈ జట్టు అంతా తిరగడము, ఇటువంటి సేకరించడము, ఇటువంటి వాళ్ళ మీద ఒత్తిడి చేయటము, లొంగకపోతే రకరకాలైన కేసులు పెట్టడము, ఆ రకంగా ఎన్నో జరిగినాయి. దాంట్లో దురదృష్టం ఏంటంటే ఐఏఎస్ వాళ్ళు పాత్ర వహించడం అనేది చాలా దురదృష్టం. ఐఏఎస్ కూడా ఇంతకుముందు మీరు కాక చూసినట్లయితే ఇంతకుముందు ఐఏఎస్ ఆఫీసర్ల ముందు ఏదన్నా ఒక ఎమ్మెల్యే గారు ఒక మంత్రి గారు చెప్పాడు ఇట్లా ఉంది పని అంటే, సార్ ఈ రూల్ ప్రకారం కాదు అంటే వాళ్ళు ఊరుకునేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు, రూల్ ప్రకారం కాకపోతే నువ్వెందుకే కావాలని కదా మేము అనేదంటే వాడు అడ్డగోలుగా వీడింత తింటుండు వాడింత తింటున్నాడు. అదే సందర్భంలో మరో విమర్శ కూడా ఉంది. గత పాలనలో ఐఏఎస్ల ఐపీఎస్ల లాబీ మీద ఇంకో విమర్శ కూడా ఉంది. లూప్ హోల్స్ ఏదో ఈ ఐఏఎస్ల ఐపీఎస్లే మంత్రులకు చెప్పి మంత్రులతోటే పనులు చేయించుకున్నారు అనేది. సరే మంత్రులు ఇప్పుడు మనం ఇది వాళ్ళ మధ్య అండర్స్టాండింగ్ ఇద్దరి మధ్య ఒకవేళ ఐఏఎస్ ఆఫీసరు చెప్పాడు అనుకోండి, నిజాయితీ కలిగిన రాజకీయ నాయకుడు అయితే ఒప్పుకోడు కదా, ఇమీడియట్ గా వాడిని సస్పెండ్ చేయాలి కదా. రెండు వైపులా కొల్యూజన్, రెండు వైపులా ములాఖత్తు ఉండబట్టే అది జరిగిందనేది క్లియర్ గా కనిపిస్తుంది.